మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, పూజకంటూ ఏమైనా సమయం అంటూ ఉంటుందా? అంటే పూజ చేసుకునే సమయం ఇది అని ఏమైనా ఉంటుందా? లేకపోతే ఆ సమయంలో కాకుండా పూజ ఏ సమయంలోనైనా చేసుకుంటే పూజ ఫలితం అనేది దక్కుతుందంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పూజకంటూ సమయము ఉంటుందా అంటే తప్పకుండా పూజ సమయము అనేటువంటిది ఉన్నది. ఏమిటి? ఉదయము సంధ్య, సాయం సంధ్య అని 2 సంధ్యలు ఉన్నాయి. అలాగే మధ్యాహ్న సంధ్య అనేటువంటిది కూడా ఉన్నది. ఎందుకు అంటే సూర్యుడు సరిగ్గా మన నన్నెత్తి మీదకి వచ్చి కాస్త పక్కకు జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నము సంధికాలము అని, మధ్యాహ్నం నుంచి సాయంకాలములోకి అడుగు పెడుతూ ఉండేటువంటి సమయము, ఉదయాన్నే రాత్రి తెల్లవారి ఉదయం అవుతుంది అనేటువంటి సమయము, సాయంకాలమై రాత్రిలోకి అడుగు పెడుతూ ఉండేటువంటి సమయము త్రికాల సంధ్యము అనేటువంటిది ఉన్నది త్రికాలములో. ఈ త్రికాల సంధ్యలలో పూజ చేయాలి అని శాస్త్రం ఉండేటువంటిది. మధ్యాహ్నము పూట కూడా అందుకే భోజన సమయము, భోజనకాలే భగవన్నామస్మరణ అనేటువంటిది, భగవంతుడికి దేవతార్చన అని చేసుకున్న తర్వాత ఆ తీర్థం తీసుకున్న తర్వాత భోజనం చెయ్యాలి అనేటువంటిది ఉంది. అయితే మధ్యాహ్నం పూట ఎవరు చేస్తున్నారు? లేదు. ఇక సమయము అనేటువంటిది ఎప్పుడూ కూడా సూర్యోదయాత్ పూర్వమే లేచి ఆ సూర్యుడు ఉదయించేటువంటి కిరణాల కంటే ముందు మన ఇంట్లో దీపారాధన అనేటువంటిది వెలిగుండాలి. ఇది శాస్త్రములో చెప్పిన మాట. అంటే దానికంటే ముందు మనం లేచి ఉండాలి. దానికంటే ముందు లేవంగానే ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. ఇలా అన్ని చేసుకున్న తర్వాతనే కదా దీపారాధన. ఆ దీపారాధన అనేటువంటిది ఇంట్లో చేసిండేటువంటిది, ఇంట్లో వెలుగు మన ఏదైతే చేస్తున్నామో ఆ వెలుగుకు తగ్గట్టు మన ఇంట్లో ప్రశాంతత, మన పనులన్నీ కరెక్ట్గా జరగాలి, మనం అనుకున్నది అనుకున్నట్టు నెరవేరాలి, మనకు యోగవంతముగా ఉండాలి, మనకు ఆయుష్ పెరగాలి, ఇంట్లో ధనము రావాలి, ఇంట్లో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో సరైనటువంటి సమయానికి ప్రతి వాళ్లకు, ప్రతి మనిషికి, అందరికీ కూడా మేలు జరగాలి. ఇల్లు సస్యశ్యామలముగా 3 పువ్వులు 6 కాయలుగా ఇల్లు దినదిన ప్రవర్ధమానమై ఎటువంటి రోగాలు రొప్పులు లేకుండా ఉండాలి, చెయ్యాలి అంటే ఉదయము సూర్యోదయాత్ పూర్వమే లేచి దీపారాధన అనేటువంటిది అవసరం. ఇది ఏమీ రోజు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాలని ఎట్లబ్బా అనేది ఏం లేదు. దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేసుకోవటం. ఆ తర్వాత సూర్య కిరణాలు మన ఇంట్లోకి పడ్డాయి అనుకోండి, ప్రత్యక్ష నారాయణ స్వామి యొక్క అనుగ్రహం ఈ వెలుగు ముందు ఆ వెలుగు ముందు ఈ వెలుగు ఎంత అనుకోవచ్చు. ఇది ఇంటి ఇల్లిపాదికి ఉపయోగపడేటువంటి. ఆ వెలుగు వెలిగేటప్పటికీ ఈ వెలుగు వెలుగుతూ ఉంది అంటే మన జీవితాల్లో వెలుగులు తారాజువ్వల్లాగా దీపావళి నాడు మనము పటాకులు వేల్చుకుంటే ఎంత ఆనందమో అంత ఆనందముగా ఉంటుంది అని శాస్త్రం చెప్పిన మాట ఒకటి. అలాగే సంధ్యా సమయము, ఉదయము ఆ సమయములోనే ఎందుకు కారణం ఏమిటి అంటే దేవతలు బ్రాహ్మీ ముహూర్తములో తిరుగుతారు, కింద నడయాడుతారు, కిందికి ముల్లోకాలు తిరుగుతారు. నారద మహర్షి 3 లోకాలను తిరుగుతూ ఉంటాడు. నారదుడు ప్రతి చోట ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనేటువంటిది దేవతలకు విన్నవించేటువంటి విధానం నారదుడి బాధ్యత. మనమేమో ఆయన తంటాలు పెట్టేవాడు, ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ చెప్పేవాడు అని మనం అనుకుంటున్నాం. మూర్ఖత్వము. జనాలకు అతి తెలివితేటలు ఎక్కువ మనకు. నారదుడు ఎందుకు చెప్తున్నాడు నువ్వు ఇది చెయ్యి అని దేవతలకు ఎందుకు చెప్తున్నాడు అంటే లోక కళ్యాణార్థం, తద్వారా వాళ్ళు చేసుకునేటువంటి దాని వలన లోకానికి మేలు జరుగుతుందనేటువంటి దానికి చెప్పాడు. అలాగే ఈ ముల్లోకాలను తిరిగేటువంటి నారదుడు మనకు తెలియకుండానే ఆయన భగవత్స్వరూపుడు తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు పలానా నిష్ఠగా రోజు చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళ చెప్తే తప్ప దేవతలకు తెలియదా? తెలుసు. తెలియదు అని కాదు. నేను పలానా అనేటువంటి ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉంటాడు, పిల్లలు పడుకొని ఉంటారు, ఎక్కడ పోయినారు అని అడుగుతాడు తండ్రి. అంటే ఇంట్లో ఉండేది తెలీదా? తండ్రికి పుట్టించినవాడు కన్నవాడికి తెలియదా?
నా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారని తెలీదా? కానీ బాధ్యత ఒక్కసారి అడిగితే నాన్న ఏం పిలిచావు అని వచ్చి అడుగుతారు చూడండి, కనపడతాడు కదా అంటే కనపడినాడు, ఓ పిల్లలు ఉన్నారు. ఎందుకు అంటే అలా కనపడాలి, అలా చెప్పాలి. వీళ్ళు చేస్తున్నారు, ఆయనకు తెలియక కాదు, భగవంతుడికి అన్ని తెలుసు. తెలిసినా ఎవరి ధర్మము వాళ్ళు నిర్వర్తించాలి అనేటువంటి దీంతో చేసింది. అలాగే సంధ్యా సమయములో కూడా దేవతలు తిరుగుతారు. తథాస్తు దేవతలు పైన ఉంటారు. పైన తథాస్తు దేవతలందరూ ఎందుకు పైన ఉంటారు? ఈ దేవతలు కింద నడయాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళన్న ప్రతిదానికి కూడా వాళ్ళు తథాస్తు తథాస్తు అంటూ ఉంటారు. వాళ్ళకే ఊరికే తథాస్తు అనరు. మనమన్న మాటలకు తథాస్తు అంటారు అని కాదు, మనం ఏదైనా అపశబ్దము మాట్లాడితే తథాస్తు అంటారనే కాదు, మనము అపశబ్దము మాట్లాడితే దేవతలు మనకు ఏది కోరుకుంటే అదే కదా ఇస్తారు. అందుకే చేస్తివో భోంచేస్తివో అనేటువంటి మాట. చేస్తివో భోంచేస్తివో అంటే ఏమిటి చేసినావని? ఏది నువ్వైతే వండుకొని ఉంటావో, ఏమైతే చేసుంటావో దాన్నే నువ్వు భోంచేస్తావు, అంటే నువ్వు తింటావు. వేరే ఎట్లా తింటావు? నువ్వు ఏదైతే చేసుకొని ఉంటావో దాన్నే తినగలుగుతావు, కానీ వేరే తినలేవు కదా. చెయ్యంది ఎక్కడి నుంచి తింటావు? అందుకని కొన్ని పదాలు, వాడుక పదాలు, చేస్తువో భోంచేస్తువో అంటే నువ్వు ఎంత చేసుకుంటే అంత పుణ్యం. సాయంకాలము పూట కూడా దేవతలు నడయాడేటువంటి సమయము లక్ష్మీ సంచార సమయము, అమ్మవారు తిరిగేటువంటి సంచార సమయము కాబట్టి అందువలన సాయం సంధ్యా సమయంలోను ఉదయ సంధ్యలోను మనము దేవతా పూజలు చేసుకోవాలి. పూజలు చేసుకోవడానికి నిర్దిష్టముగా ఈ సమయము అనేటువంటిది మనకు ఉంది. ఆ సమయము తప్పించి 8:30 అయినా 10కి కదా ఆఫీసుకు పోయేది, 9కి ఎంతసేపు చేస్తానులే అని 8కి లేచి ఎప్పుడో సూర్యుడు ఉదయించినటువంటి తర్వాత లేచేటువంటి వాళ్ళ యొక్క ఇదంతా కూడా రాక్షస ప్రవృత్తి అన్నాడు. బ్రాహ్మీ ముహూర్తములో లేచేటువంటి వాళ్లకు దేవతల అనుగ్రహము, బ్రాహ్మీ ముహూర్తంలో చేసే స్నానానికి దేవతా స్నానము, మామూలుగా 5 గంటల నుంచి సూర్యుడు ఉదయించేదానికంటే ముందు చేసేటువంటి దాన్ని మానవ స్నానము, సూర్యుడు ఉదయించిన తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అన్నాడు. ఇది తల్లి ఆ 3 కాలాల పాటు చేయవలసినటువంటి. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. జయోస్తు.